హాయ్ హలో వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఇది మన కొత్త రీపర్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్. ఈ సిరీస్లో మనం రీపర్ డా గురించి పూర్తి వివరంగా నేర్చుకుంటాం. లైవ్ సౌండ్ మిక్సింగ్, స్ట్రీమింగ్, ఆడియో ప్రాసెసింగ్, ప్లగ్ఇన్, రౌటింగ్, మాస్టరింగ్ అన్నీ ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్గా తెలుగులో మనం నేర్చుకుంటాం. మీరు వర్షిప్ సౌండ్ ఇంజనీర్ అయినా, చర్చ్ మీడియా ఆపరేటర్ అయినా, లేదా మ్యూజిక్ క్రియేటర్ అయినా ఈ సిరీస్ మీకు రీపర్లో ప్రొఫెషనల్ సౌండింగ్ అందించే మార్గాన్ని చూపిస్తామన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు క్లీన్, డైనామిక్ అండ్ పవర్ఫుల్ ఆడియో ఓన్లీ విత్ రీపర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఎపిసోడ్లో కొత్త విషయాలు, ప్రాక్టికల్ టిప్స్ మీకోసం. ఈ వీడియో కింద మీకు టైం లైన్ ఉంటుంది, చాప్టర్స్ ఉంటాయి. ప్రతిదీ ఒక్కొక్క చాప్టర్ గుండా మీరు స్కిప్ అయిపోవాలి అని మీరు అనుకున్నట్లయితే కింద చాప్టర్స్ ఉంటాయి. మీరు ఆ చాప్టర్స్ని ప్రెస్ చేసినట్లయితే ఆ పర్టికులర్ వీడియో టాపిక్కి మీరు షిఫ్ట్ అవుతారనమాట. ఈ సిరీస్ అంతా కూడా ఆడియో మీద ఎట్లా మనం లైవ్ స్ట్రీమింగ్కి ఒక మిక్సింగ్ కానీ, మాస్టరింగ్ కానీ ఎట్లా మనం ఆడియోని ఇవ్వాలి అన్నది ఈ యొక్క సిరీస్లో మనం నేర్చుకుంటాం అనమాట. ఈ సిరీస్లో మనం చూసినట్లయితే 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ 10 ఎపిసోడ్స్ ఒక్కొక్క టాపిక్ మీదగా మనం మాట్లాడుకుంటూ వెళ్తాం అనమాట. మన యొక్క ఛానలే ఇదొక ఫస్ట్ టైం మనం రీపర్ గురించి ఎంటైర్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాం అనమాట, విత్ ఎ డీటెయిల్డ్గా. కాబట్టి మీరు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి టాపిక్స్, మంచి మంచి కంటెంట్ ఈ యొక్క ఛానల్లో మీకు ముందుగా ఇంకా ఎక్కువ రాబోతుంది అనమాట. ఇప్పుడు దాకా ఎంతవరకు ఈ ఛానల్ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి అని మనం చూసినట్లయితే, ఫస్ట్గా మనం ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ మీద మనం ఫోకస్ చేసామన్నమాట. ఓపెన్ఎల్పి అలాగే ఫ్రీ షో కూడా ఎట్లా యూస్ చేయొచ్చు అన్నది కూడా మనం చెప్పాం. ఆ యొక్క సిరీస్ మనం చేసాం. దాని తర్వాత మనం చూసినట్లయితే లైటింగ్, చర్చ్కి లైటింగ్స్ ఎట్లా మనం అప్లై చేయొచ్చు అన్న దాని మీద కూడా మనం సిరీస్ మనం చేసాం. మీరు అది కూడా మీరు చెక్ చేయండి. దాని తర్వాత మనం చూసినట్లయితే చర్చ్లో రిథమ్స్ ఎట్లా మనం ప్లే చేయొచ్చు విత్ యూజింగ్ ఏబుల్టన్ లైవ్ అన్న దాని మీద కూడా మనం చేసామన్నమాట. దాని తర్వాత మనం చూసినట్లయితే లైవ్ స్ట్రీమింగ్కి ఎట్లా మనం యూట్యూబ్లో మనం పుష్ చేయాలి, వీమిక్స్ మీద కూడా మనం టాపిక్స్ మనం చేసామన్నమాట. అంటే ఒక లైవ్ స్ట్రీమింగ్ మనం చేయడానికి ఒక బేస్ లైన్ ఏదైతే అవసరమో, ఒక చర్చ్కి మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏదైతే అవసరమో ఆ రోడ్ మ్యాప్ అంతా కవర్ చేసామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే రీపర్ గురించి మనం కవర్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఈ రీపర్ టాపిక్ ఆడియోకి సంబంధించింది. ఇవన్నీ మనం ప్రాపర్గా మనం ఇంటిగ్రేషన్ చేసి బెటర్ అచీవ్మెంట్ మీ చర్చెస్కి మీరు బెస్ట్ క్వాలిటీ మీరు ఇస్తున్నారని మీకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఈ రోడ్ మ్యాప్ మీరు అంతా కూడా ఒకసారి మన యొక్క ఛానల్లో మీరు చెక్ చేయండి. ఐ థింక్ యూ విల్ ఎంజాయ్ దీస్ ట్యుటోరియల్స్ అండ్ యూ విల్ బి ద బెస్ట్ ఇన్ యువర్ చర్చ్ లైవ్ స్ట్రీమింగ్. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే క్రియేటింగ్ ట్రాక్ అండ్ రౌటింగ్ ఫర్ వర్షిప్ మిక్స్ అన్న దాని గురించి ఈరోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే రీపర్ని ఎట్లా సెటప్ చేయాలి అన్నది, ఎట్లా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ ట్రాక్ వ్యూ అంటే ఏంటి, రౌటింగ్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ట్రాక్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, అలాగే క్రియేట్ చేసిన ట్రాక్స్ని రౌటింగ్ అండ్ ఆర్గనైజేషన్, కలర్, ఇవన్నీ కూడా మనం ఎట్లా యాడ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ కోసం సపరేట్ ట్రాక్స్ కింద మనం తీసుకోవచ్చు. ప్రతి దానికి మళ్ళీ ట్రాక్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఎట్లా మనం క్రియేట్ చేయొచ్చు ఒక లైవ్ స్ట్రీమింగ్కి అంటే బేసిక్గా ఒక మైక్, తర్వాత వోకల్ మైక్, ఒక ఇన్స్ట్రుమెంట్, తర్వాత యాంబియన్స్ మైక్, ఇట్లాగా ఒక 2 మైక్స్ లేదంటే మేబీ 2 మైక్స్, 1 ఇన్స్ట్రుమెంట్ ఆర్ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యాంబియన్స్ మైక్, ఇట్లాగైనా మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే నాకు ఒక 5 ట్రాక్స్ నాకు కావాలి. కాబట్టి నేను ఎట్ ఎ టైం ఏం చేస్తానంటే మల్టిపుల్ ట్రాక్స్లోకి వెళ్ళి 5 ట్రాక్స్ యాడ్ చేస్తాను అనమాట. నేను సింపుల్గా 5 ట్రాక్స్ ఇక్కడ యాడ్ అయిపోయినాయి కాబట్టి దీనికి నేమింగ్ మనం పెట్టుకుందాం. ఈ ట్రాక్ వచ్చేసేటప్పటికి ఏ నేమ్తో పెట్టాలి అని అనుకుంటే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ దీనికి పాస్టర్ మైక్ అని మీరు ఇస్తే అది పాస్టర్ మైక్ అనమాట. అది తర్వాత ఇది వోకల్స్కి అనమాట. ఇది తర్వాత కీబోర్డ్ ఉంటే కీస్ అని మీరు మెన్షన్ చేయండి, ప్యాడ్స్కి, తర్వాత యాంబియన్స్ అనమాట. దాన్నే క్రౌడ్ మైక్ అని కూడా అంటారు చాలామంది, యాంబియన్స్ మైక్. మీకుంటే క్రౌడ్ మైక్ యాడ్ చేసుకోండి, లేదు అంటే డిలీట్ చేసేసేయండి, సింపుల్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే
ఇప్పుడు ఇవి 5 ట్రాక్స్ మనం యాడ్ చేసాం. నేను మాస్టర్ ట్రాక్ ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. అంటే మన మిక్సర్ యొక్క ఓవర్ వ్యూ రైట్ సైడ్లోనే ఉంటుంది కాబట్టి మాస్టర్ ట్రాక్, అందుకే లెఫ్ట్లో ఉన్నదాన్ని రైట్కి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ మీరు ఇన్పుట్స్ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రతిదానికి ఒకటే ఇన్పుట్ చూపిస్తుంది కాబట్టి ఆ యొక్క ఇన్పుట్ మీరు ఇక్కడ అసైన్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క మిక్సర్ మల్టీ ట్రాకింగ్ ఫెసిలిటీ ఉన్నట్లయితే ఆ యొక్క ప్రతి ఒక్క ట్రాక్కి మీరు ఒక్కొక్క ఇన్పుట్ మీరు యాడ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క ట్రాక్కి ఒక్కొక్క ఇన్పుట్, అంటే ఇది ఇన్పుట్ నెంబర్ 1, ఇన్పుట్ నెంబర్ 2, ఇన్పుట్ నెంబర్ 3, ఇన్పుట్ నెంబర్ 4, ఇన్పుట్ నెంబర్ 5. అలా మీ మిక్సర్ కనుక సపోర్ట్ చేస్తే మల్టీ రికార్డింగ్ చేయొచ్చు అనమాట. దీంట్లో సపరేట్ ఇండివిజువల్గా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండాట్లకి ఒక కలర్ పెడతా. మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ట్రాక్ కలర్ అనే ఆప్షన్ రైట్ బటన్ క్లిక్ చేసి కస్టమ్ కలర్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ ఒకటి పెట్టుకోండి. నేను ఆరెంజ్ కలర్ పెడతా. దీనికి ఈ కీస్ కాబట్టి కీస్కి సపరేట్ కలర్ మీద మెన్షన్ చేస్తాను. ఇక్కడ కలర్ ఇది బాగుంది, ఇది పెడుతున్నా. ఈ ప్యాడ్కి వచ్చేసేటప్పటికి ఇంకో డిఫరెంట్ ఏదో కలర్ మనం పెట్టుకుందాం. అండ్ యాంబియన్స్ మైక్ వచ్చేసేటప్పటికి ఇంకొక కలర్ మనం సెట్ చేద్దాం. ఇట్స్ మేబీ సంథింగ్. ఇప్పుడు ఇట్లా మీరు పెట్టుకోగానే మీకు ఏం చేయొచ్చు అంటే మీకు ఒక ఈజీగా మీకు అర్థమవుతుంది అనమాట, ఏ ట్రాక్ ఏమేమిలో ఉన్నాయి అని చెప్పేసి. మీకు మైక్స్ అన్ని ఆరెంజ్లో మీరు పెట్టుకోండి. కీబోర్డ్స్ మీకు 1 or 2 కీబోర్డ్స్ ఉంటే సపరేట్ ట్రాక్స్, ప్యాడ్స్ ఉంటే సపరేట్ ట్రాక్స్, అంబియంట్ మైక్ ఎన్ని మైక్స్ ఉంటే, క్రౌడ్ మైక్స్ ఎన్ని ఉంటే అన్ని మైక్స్ మీరు దాన్ని సపరేట్ మీరు చేసుకుని మీరు యాడ్ చేసి మనం ఇచ్చితే ఆ కలర్ కొటేషన్ మీరు మీ చర్చ్కి లేకపోతే మీరు ఒక కలర్ నోటేషన్ అని మీరు అనుకుంటే ఆ కలర్ నోటేషన్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీకు ఒక విజువలైజేషన్ ఉంటుంది. అప్పుడు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట, ఈ కలర్లో ఇది ఉన్నది అని చెప్పేసి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వైరింగ్ మీరు చూస్తే ఈ రీతిగా ఉంటుంది అనమాట. వైరింగ్ సింపుల్గా ప్రతిదీ ఇక్కడ బేసిక్ అనమాట. సింపుల్గా ప్రతి ఒక్క ట్రాక్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మాస్టర్కి వెళ్ళిపోతుంది అనమాట. దట్స్ ఇట్. ఇంకా మనం మోడిఫికేషన్స్ ఏం చేయలేదు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క ట్రాక్లో వచ్చిన ఆడియో సింపుల్గా మాస్టర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ రీతిగా మీకు వైరింగ్ అన్నది మీకు యూజ్ అవుతుంది. అంటే కాంప్లెక్సిటీ పెరిగే కొద్ది అప్పుడు మీకు యూజ్ అవుతుంది అనమాట. తర్వాత ఈ అన్నిటికి మీరు ఒకేసారి ఇలా డ్రాగ్ చేస్తే రికార్డ్ బటన్ అన్నది మీకు అవుతుంది అనమాట. రికార్డ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే రికార్డ్కి ఆర్మ్ మీరు చేస్తున్నారు. వన్స్ మీరు దీన్ని కమాండ్ ఆర్ మీరు ప్రెస్ చేయగానే రికార్డ్ అన్న స్టార్ట్ అవుతుంది. రికార్డ్ చేయనా అని అడుగుతుంది. ఎస్, యూ కెన్ స్టార్ట్ రికార్డింగ్. ఎందుకంటే ఇందులో ఏం లేదు కాబట్టి ఇక్కడ ఏం రికార్డ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఈ ట్రాక్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసి ఇవన్నీ కూడా మనం ఆర్గనైజ్ చేసామో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పాస్టర్ మైక్ అని, వోకల్ మైక్ అని, కీస్, ఫ్యాడ్స్, అంబియన్స్ మైక్ అని మనం క్రియేట్ చేసామన్నమాట. ఈ క్రియేట్ చేసిన దాంట్లో మనం చూసినట్లయితే కొంచెం అడ్వాన్స్గా ఇంకా కొన్ని ట్రాక్స్ కూడా మనం దీంట్లో యాడ్ చేయొచ్చు అనమాట. యాడ్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే వీటిలో ప్యాడ్స్ ఇప్పుడు 2 ప్యాడ్స్ ఉన్నప్పుడు, అంటే 2 రిథమ్ ప్యాడ్స్ ఉన్నప్పుడు మనం యాడ్ చేయొచ్చు. ఒక ట్రాక్ని మనం యాడ్ చేసి దీన్ని పైకి తీసుకొస్తే దాన్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. ఆర్గనైజేషన్ చేయొచ్చు దీన్ని. ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక నేమ్ పెట్టచ్చు. ప్యాడ్స్ 2 అని చెప్పి మీరు ఇక్కడ నేమ్ పెడితే సెకండ్ ప్యాడ్ కింద ఇది క్రియేట్ అవుతుంది. దీనికి ఇప్పుడు కలర్ మళ్ళీ యాడ్ చేద్దాం. మనం ప్రీవియస్గా ఆల్రెడీ చూసాం కదా, మనం దీనికి ఒక కలర్ దీనికి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సేమ్ కలర్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ సేమ్ కలర్స్ని 2 సెలెక్ట్ చేసి దీన్ని కావాలి అనుకుంటే మనం ట్రాక్ గ్రూపింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఈ 2 ట్రాక్స్ని మనం ఏం చేయొచ్చు అంటే గ్రూపింగ్ మనం చేయొచ్చు అనమాట. ఈ గ్రూపింగ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఈ 2 ట్రాక్స్ మనం సెలెక్ట్ చేసి ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనం చూసినట్లయితే మూవ్ ట్రాక్స్ టు ఫోల్డర్, ఈ ఫోల్డర్ అన్న ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఒక ఫోల్డర్ లా క్రియేట్ అవుతుంది. అంటే ఒక ట్రాక్ లా క్రియేట్ అయ్యి ఈ ట్రాక్ కింద ఒక ఫోల్డర్, ఇది మెయిన్ ఫోల్డరు, ఇది ఫోల్డర్ కింద ట్రాక్స్ ఉంటాయి అన్నమాట. ఈ రీతిగా కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట మల్టిపుల్ ప్యాడ్స్ ఉన్నప్పుడు. అలాగే కీస్ కూడా, అంటే కీబోర్డ్ కూడా మల్టిపుల్ కీబోర్డ్స్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఒక ట్రాక్ని మళ్ళీ యాడ్ చేసి ఈ ట్రాక్ని ఇక్కడ తీసుకొచ్చి దీనికి రీనేమ్ చేసి కీస్ 2, అంటే 2 కీబోర్డ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం 2 కీబోర్డ్స్ ఉన్నప్పుడు 2 ట్రాక్స్ మనం క్రియేట్ చేసి ఈ 2 ట్రాక్స్కి మనం ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మనం ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫోల్డర్లో మనం ప్లేస్ చేస్తే ఇది మళ్ళీ ఫోల్డర్ కింద అవుతుంది. దీన్ని నేమ్ ఏం పెట్టచ్చు అంటే కీస్
ఫోల్డర్ అని మీరు పెట్టినట్లయితే అది కీస్కి ఫోల్డర్ అనమాట. ఇది ప్యాడ్స్కి ఫోల్డర్. ఇట్లాగా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని క్రియేట్ చేయొచ్చు. దీనికి కూడా ఒక కలర్ మనం పెట్టినట్లయితే ఒక నీట్గా మనకి ఆర్గనైజేషన్ లా కనబడుతుంది అనమాట. దానికి మనం ఏం చేసామంటే ఈ కలర్ ఇచ్చాం కాబట్టి ఈ కలర్ దాన్ని సెలెక్ట్ చేస్తే మనకి దానికి కూడా అది వస్తుంది. దీనికి కూడా మనం కలర్ సెలెక్ట్ చేద్దాం, దీనికి కూడా కలర్ మార్చేద్దాం. అన్నీ ఇప్పుడు ఒక కలర్ ఫార్మాట్లో ఉందండి. ఈ రీతిగా మనం ఆర్గనైజేషన్ చేయొచ్చు అనమాట. మల్టిపుల్ కీస్ ఉన్నప్పుడు ఈ రీతిగా ట్రాక్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అడ్వాన్స్గా మనం వెళ్తే ఇక్కడ మనం ఎట్లా దీన్ని క్రియేట్ చేయొచ్చు, ఇది కొంచెం మీరు చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాక్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు మనం ఎట్లా దీన్ని ఆర్గనైజేషన్ ఇంకా నీట్గా మనం చేయొచ్చు అంటే, ఇప్పుడు కోయర్ ఉన్నారు, మనకి మల్టిపుల్ ఆఫ్ మైక్స్ అనేవి మనకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సినారియోస్లో మనం ఎట్లా దీన్ని మేనేజ్ చేయాలి అన్నది మనం చూసినట్లయితే, ఇప్పుడు మల్టిపుల్ ట్రాక్స్లోకి వెళ్ళి కోయర్కి కనీసం మనం ఒక 5 ట్రాక్స్ కనుక మనం ఉన్నట్లయితే ఒక 5 ట్రాక్స్ మనం యాడ్ చేసి దీన్ని మనం ఎట్లా గ్రూప్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను 5 ట్రాక్స్ ఇక్కడ యాడ్ చేశాను కదా, ఈ 5 ట్రాక్స్ని కూడా నేను సెలెక్ట్ చేసి ఇప్పుడు దీన్ని ఒక గ్రూప్ కింద మనం చేద్దాం అనమాట. న్యూ ఫోల్డర్. ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఏం పెడతానంటే కోరస్ అని నేను పెడతాను. ఈ కోరస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. దీనికి ఒక ట్రాక్ కలర్ కూడా ఇచ్చేద్దాం మనం. ఎప్పుడైతే ఈ ట్రాక్ కలర్ మనం ఇచ్చామో ఇప్పుడు దీన్ని ఎట్లా మనం యూజ్ చేయాలి అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే రౌటింగ్ మనం చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం రౌటింగ్ పార్ట్లో ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, కానీ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఈ రౌటింగ్ మనం ఎట్లా చేయాలి అంటే, ఇక్కడ ఈ రౌట్ మనం క్లిక్ చేస్తే ప్రతి ఒక్క అవుట్పుట్ డైరెక్ట్గా మెయిన్ ఛానల్ అంటే మాస్టర్ ఛానల్కి వచ్చేస్తుంది అనమాట, ఆడియో అవుట్పుట్ అన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ అవుట్పుట్ అన్నది డైరెక్ట్గా మాస్టర్ ఛానల్కి వెళ్ళకుండా మనం ఏం చేయొచ్చు అంటే పేరెంట్ ఛానల్కి మనం పంపించాలని. దీని ఇప్పుడు ఏం చేయాలి, పేరెంట్ ఛానల్కి పంపించాలి. పేరెంట్ అంటే ఇక్కడ మనం ఇన్ ద సెన్స్ ఇదన్నమాట, ఇది పేరెంట్ ఛానల్. దీన్ని ఎట్లా మనం పంపించాలి అంటే ఇక్కడ సెండ్స్ కింద క్రియేట్ చేయాలి. ఇక్కడ ఈ సెండ్ కిలోకి వెళ్ళి మనం ఈ యొక్క అవుట్పుట్ని మనం ఎక్కడ పంపించాలంటే ఈ కోరస్ 1 అన్న మైక్ని మనం కోరస్ అన్న దానికి పంపించాలన్నమాట. అది మనం చేయాల్సిన పని అన్నిటికీ. అప్పుడు ఎప్పుడైతే మీరు ఎట్లా చేశారో ఇక్కడ కలర్ మారిపోతుంది, ఇక్కడ ఇండికేషన్ అన్నది ఇక్కడ ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. మీరు ఈ అన్నిట్లు కూడా మీరు సెన్స్కి మీరు ఇచ్చేసేయాలన్నమాట. లేదు అనుకుంటే మీకు దీనికి ఇంకొక ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా ఉంది. మీరు షిఫ్ట్ పట్టుకుని మీరు దీనికి అసైన్ చేసినట్లయితే ఇట్లాగా మీకు అక్కడ సింబల్ అన్నది మీకు మారింది, ఒక మీకు 3.5 mm చాక్ లాగా చూపిస్తుంది కదా, మీరు అట్లా సెలెక్ట్ చేయాలని. ఎప్పుడైతే అట్లా సెలెక్ట్ చేశారో మీకు సెండ్ అన్నది ఒకటి క్రియేట్ అవుతుంది అనమాట. దీనికి కూడా అట్లానే సెండ్ అన్నది మీరు క్రియేట్ చేయాలి. ఓకే, సెండ్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతిదానికి మాస్టర్ ఇంకా స్టిల్ ఉంది. ఈ మాస్టర్ని మీరంతా ఏం చేయాలి అంటే రిమూవ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మీరు రిమూవ్ చేస్తారో మీకు ఏంటంటే ఈ యొక్క ఆడియో అవుట్పుట్ దీంట్లోకి వచ్చిన ఏ ఆడియో అవుట్పుట్ డైరెక్ట్గా ఇక్కడికి మాస్టర్లోకి రాదనమాట. ఎక్కడికి వస్తుంది అంటే మీరు ఇక్కడ చేసిన ప్రతి ఒక్క అవుట్పుట్ అన్నది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి మీకు ఎక్కడికి వెళ్తుంది అంటే మాస్టర్కి వెళ్తుంది అనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ట్రాక్స్ని మీరు సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క ట్రాక్స్ అన్ని కూడా దీనికి పంపించి ఇక్కడ మీరు మిక్సింగ్ చేసిన దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ మీరు ఇచ్చినట్లయితే ఇప్పుడు ఇదేంటంటే మాస్టర్కి వెళ్తుంది అనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే రౌటింగ్ మనం చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది రౌటింగ్ యొక్క ప్యానల్. ఇక్కడ మీరు చూడండి ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, మీరు చూడండి ప్రతిదీ కూడా ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది అనమాట.
మీరు చూడొచ్చు. ఇవన్నీ సెలక్షన్ అన్నీ కూడా మీకు ఇక్కడికి కోరస్‌కి అయ్యింది. అందుకే మీరు ఏం చేయొచ్చు అంటే దీనికి మీకు అర్థం అవ్వడానికి కోసం కోరస్ మెయిన్ అని మీరు ఒక పెట్టుకున్నా, లేకపోతే కోరస్ బస్ అని మీరు పేరు పెట్టుకున్నా ఈజీగా మీకు అర్థమవుతుందనమాట. అది బస్ ఛానల్ అనమాట. ఎప్పుడైతే ఏదైనా సరే బస్ ఛానల్‌కి మీరు పంపించారు అంటే ఇక్కడ మీరు అన్నిటికి మీరు అప్లై చేయొచ్చు అనమాట. మీరు ఏం అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క వాల్యూమ్స్ కానీ, గెయిన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మాస్టర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతి ఒక్క ఛానల్ని మీరు ఎక్కడికి సెట్ చేయొచ్చు అంటే -25 dBకి మీరు సెట్ చేసినట్లయితే మీ కోరస్ అన్నది చాలా నీట్గా కోరస్ అన్నది ఉంటుంది అనమాట. మీరు ప్రతి ఒక్క ఛానల్ ఎక్కడికి సెట్ చేయొచ్చు అంటే -25 dBకి సెట్ చేయండి. దాని మించి మీరు లేదు అంటే 20 dB ఈజ్ ఓకే. ఇంకా అంతకు మించి మీరు సెట్ చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే ఎక్కువ వాల్యూమ్ అన్నది మీకు వచ్చేస్తుంది అనమాట. అంటే లీడ్ మైక్ మీరు ఏం చేస్తారంటే డామినేట్ చేయడం అవుతుంది అనమాట. మీరు ఇక్కడ కూడా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడ మీరు 20 dB సెట్ చేశారు కాబట్టి -20 dBకి సెట్ చేశారు కాబట్టి కొన్ని 25 కొన్ని 20 డిఫరెంట్ మైక్స్ డిఫరెంట్ అవుట్పుట్స్ మనకు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీరు ఆ మైక్స్ ఎంతైతే అవుట్పుట్ మనకి ఆ యొక్క గెయిన్ ఉంటుందో మీరు దాని తగ్గట్టుగా మీరు 25 అని ఇచ్చుకోండి లేదా 20 అని ఇచ్చుకోండి. దానికంటే బిలో మీరు -30 dB ఇచ్చారనుకోండి చాలా తక్కువ వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మోస్ట్లీ -10 dB ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే దీస్ ఆర్ మై ప్రాక్టికల్ వాల్యూమ్స్ నేను మీకు చెప్తున్నాను. ఇట్లానే మీరు ఫాలో అవ్వాలని అయితే రూల్ అయితే లేదు, కానీ -20-25 dB ఈజ్ అన్ మ్యాండేటరీ అనమాట. ఇవి మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఈ మాస్టర్ ఛానల్కి వచ్చేసేటప్పటికి ఈ మెయిన్ బస్ ఛానల్కి వచ్చేసేటప్పటికి మీరు ఏం చేయాలి అంటే మీరు కొంచెం వాల్యూమ్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మీరు ఇచ్చుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క కోరస్కి మీరు అట్లా యూజ్ చేయొచ్చు అనమాట. నేను కొంచెం మీకు చూడడానికి కొంచెం మెస్సీగా ఉంటుంది కాబట్టి నేను ఇవన్నీ కూడా డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు మీకు చూడడానికి ఇప్పుడు క్లీన్గా ఉందన్నమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ మైక్స్ ఉన్నా లేకపోతే మల్టిపుల్ కీబోర్డ్ కానీ మల్టిపుల్ ఫ్యాడ్స్ కానీ మీకు ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఈ మెథడ్ని మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇప్పుడు దీనికి మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే ట్రాక్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడదాం. ఇది మాస్టర్ గారి మైక్ కాబట్టి ఇది ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే మెసేజ్ టైంలోనే మీరు ఆన్ చేయొచ్చు. ఇది వచ్చేసేటప్పటికి లీడ్ మైక్ అనమాట. అంటే వర్షిప్ లీడర్ యొక్క మైక్. మీరు దీన్ని కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వర్షిప్ లీడ్ మైక్ అని చెప్పేసి మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా మీకు అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఇది వర్షిప్ లీడర్ యొక్క మైక్ అని. ఇది కోరస్ టీమ్ యొక్క మైక్స్ అనమాట. ఇవంతా ఈ మైక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడికి వస్తుంది. ఇక్కడి నుంచి మీరు రౌట్ చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్గా మీరు ఇంకొక 2 ట్రాక్స్ మీరు యాడ్ చేసి దీనికి ఇప్పుడు ఇది ఏం చేయొచ్చు అంటే రివర్బ్ అని మీరు పెట్టాలి. ఎందుకంటే రివర్బ్ ఎఫెక్ట్స్ లేకపోతే మీకు ఏది నీట్గా ఉండదు అన్నమాట. తర్వాత రివర్బ్ తర్వాత కోరస్ ఎఫెక్ట్స్ కూడా మీరు యూజ్ చేయాలి. అప్పుడే మీకు ఏంటంటే ఆ యొక్క ఆడియోలో ఉన్న క్రిస్పీనెస్ మీకు ఫ్లేవర్ అన్నది మీకు తెలుస్తుంది అనమాట. అందుకు మీరు ఏం చేయొచ్చు అంటే దీనికి డిఫరెంట్ కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ ఇందులో చాలా ఉన్నాయి కదా, మీకు నచ్చిన కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది, నేను ఇది యాడ్ చేస్తున్నాను. డిఫరెంట్ ఎఫెక్ట్స్ కాబట్టి డిఫరెంట్గా మనం యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చు అంటే ఈ కోరస్కి వచ్చేసేటప్పటికి మనం ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి. ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ రివర్బ్ ఎఫెక్ట్స్ని మీరు యాక్చువల్గా సెండ్ కింద మీరు తీసుకోవాలి. ఇవన్నీ రిసీవ్గా తీసుకున్నవి, ఇవి రిసీవ్ ఛానల్స్. ఇవి ఈ ఎఫెక్ట్స్ వచ్చేసేపటికి సెండ్ ఛానల్ కింద మీరు తీసుకోవాలన్నమాట కోరస్కి. అలాగే ఇది కూడా కోరస్ కాబట్టి మీరు ఎఫెక్ట్స్ అన్నది మీరు యాడ్ చేస్తే సరిపోతుంది. నేను కోరస్ సంబంధించిన ఎఫెక్ట్స్ ఏవేవైతే ఉంటాయో అవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇప్పుడు ఈ వర్షిప్ లీడర్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ రౌట్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఏం చేస్తానంటే రివర్బ్ అన్నది ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. ఈయనకి రివర్బ్ పెడితే సరిపోతుంది. వీటికి ఏం చేయాలి అంటే కోరస్ అన్న ఎఫెక్ట్స్ మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసినట్లయితే నీట్గా ఎఫెక్ట్స్ అన్నది వస్తుంది. కోరస్కి కోరస్ ఎఫెక్ట్స్ వస్తుంది, లీడర్స్కి
మెయిన్ పాడే లీడ్ మైక్కి ఏమవుతుందంటే రివర్బ్ అన్నది ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఇందులో ఎటువంటి ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి, అంటే ఎఫెక్ట్స్ అంటే ప్లగ్ఇన్స్ ఏమీ మనం యాడ్ చేయలేదు. ఓన్లీ జస్ట్ మనం ఏం చేసాము అంటే ఇక్కడ మనం ట్రాక్స్ మనం యాడ్ చేసాం. ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. ట్రాక్స్ని మనం మినిమల్గా ఫస్ట్ ట్రాక్స్ని మనం క్రియేట్ చేసాం. దీని తర్వాత మనం చూసినట్లయితే మనం కాంప్లెక్సిటీని మనం యాడ్ చేసాం అనమాట. ఈ కాంప్లెక్సిటీకి వచ్చేసేటప్పటికి ట్రాక్స్ని ఎట్లా మనం ఆర్గనైజ్ చేయాలి అన్న కాన్సెప్ట్లో మనం దీన్ని ఫోల్డర్స్ అన్నవి మనం ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. అంటే కోరస్కి ఒక బంచ్ ఆఫ్ మైక్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఇవి కమ్స్ అండర్ ద సేమ్ ట్రీ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గ్రూపింగ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఎఫెక్ట్స్ యాడ్ చేసాం అనమాట. తర్వాత కీస్ యాడ్ చేసాం, ఎడిషనల్ కీస్ యాడ్ చేసాం, ఎడిషనల్ ఫ్యాట్స్ యాడ్ చేసాం అనమాట. ఈ రీతిగా తో పాటు మనం డిఫరెంట్ ట్రాక్స్కి డిఫరెంట్ కలర్స్ కూడా మనం యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది అంటే రీపర్ ప్రాజెక్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట ఈ రీతిగా. ఇంకా మీకు కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దానికి దీనికి సపరేట్ చేయడానికి కోసం మీరు ఏం చేయొచ్చు అంటే లేన్ యాడ్ చేయొచ్చు. లేన్ యాడ్ చేశారు అంటే మీకు ఏమవుతుంది అంటే నీట్గా మీకు డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే లేన్ అంటే ఇన్ ద సెన్స్ వీళ్ళు ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్పేసర్ అనమాట. వీళ్ళు ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే బిఫోర్ స్పేసర్ బిఫోర్గా ఇన్సర్ట్ చేయాలా ఆఫ్టర్గా ఇన్సర్ట్ చేయాలా అని వీళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్ అట్లా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఆఫ్టర్ మనం ఒక స్పేసర్ మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ అయింది స్పేసర్ కాబట్టి మనకి ఇక్కడ కాదు యాడ్ అవ్వాల్సింది కాబట్టి మనకి దీనికి ముందు యాడ్ అవుతే మనకి స్పేసర్ ఉంటుంది అనమాట. అందుకే ఇప్పుడు చూడండి స్పేస్ అన్నది వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే బిఫోర్ ట్రాక్ అని మనం యాడ్ చేసినట్లయితే ఒక స్పేస్ కింద క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక స్పేస్, ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ అయింది కదా. ఈ స్పేస్ని రిమూవ్ చేస్తే ఇదంతా ఏమవుతుందంటే ఒక ట్రాక్ లాగా క్రియేట్ అయింది అనమాట. తర్వాత మీకు ఇక్కడ కూడా ఒక స్పేసర్ క్రియేట్ చేయాలి కాబట్టి బిఫోర్ అని యాడ్ చేస్తే ఇది ఒక స్పేస్ కింద క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇవన్నీ ఏంటి అంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అనమాట. ఇది సపరేట్గా ఇది పాస్టర్ గారి మైక్ అని మీకు అర్థమైపోద్ది. ఇది కోరస్ సంబంధించింది, ఇది కీస్. ఇక్కడ కూడా మీరు ఇంకో స్పేసర్ మీరు యాడ్ చేస్తే మీకు ఏమవుతుందంటే మొత్తం ట్రాక్స్ అన్నవి కూడా మీకు సపరేట్ అవుతుంది. ఇది యాంబియన్స్ కాబట్టి యాంబియన్స్ అన్నది కూడా సపరేట్ మైక్స్ కాబట్టి దాన్ని క్రౌడ్ మైక్ అంటాం కాబట్టి మొత్తం దాన్ని సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏంటంటే ప్రతి దానికి మీకు ఇవి ఎఫెక్ట్స్, ఇవి యాంబియంట్ మైక్, ఇది పార్ట్స్, ఇది కీబోర్డ్, ఇది కోరస్, ఇది పాస్టర్ గారి మైక్, లేదంటే ఇట్లా డిఫరెన్షియేట్గా మీరు చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే రీపర్లో ఉన్న ఈ ట్రాక్స్ని మీరు రౌటింగ్ కూడా మీరు ఈ రీతిగా మీరు చేయొచ్చు అనమాట. అడ్వాన్స్ లెవెల్లో ఈ రీతిగా మనం చేస్తే మనం ఈ యొక్క ట్రాక్స్ని ఈజీగా మనం ఆర్గనైజేషన్ చేసినట్లయితే ఈజీగా మనం ప్రాజెక్ట్ లైవ్ ఆపరేటింగ్ చేసేటప్పుడు ఆన్ ద షోలో మనం చేసినప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. ట్రాక్స్ని మనం ప్రాపర్గా ఆర్గనైజ్ చేయగలిగితే, మీరు కనుక ట్రాక్స్ని మీరు ఆర్గనైజ్ చేయకపోతే మీరు మొత్తం ఇందాక నేను ఫస్ట్లో చూపించాను చూసారా ఏ రీతిగా అవుతుందో అట్లా మొత్తం క్లమ్సీగా కనబడుతుంది అనమాట. ఏది ఏంటో మనకేమీ అర్థం కాదు. మీరు సడన్గా వచ్చి చూడగానే మొత్తం మీకు ఏంటంటే ఆ యొక్క ప్రాజెక్ట్లో ఏ ట్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి మీకు ఏమీ అర్థం కాదనమాట. కాబట్టి ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ట్రాక్స్ని మీరు క్రియేట్ చేసి రౌటింగ్ మీరు చేసి ఆర్గనైజేషన్ చేసి కలర్స్ని యాడ్ చేసి గ్రూపింగ్ మీరు చేస్తే మీకు ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఏమవుతుందంటే నీట్గా విజువలైజేషన్ వెల్ ఆర్గనైజ్డ్ ప్రాజెక్ట్ లాగా ఇది క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో సెండ్ ట్రాక్స్కి రిటర్న్ ట్రాక్స్కి ఏమి ప్లగ్ఇన్స్ మనం యూజ్ చేయొచ్చు, దాని యొక్క రౌటింగ్స్, దానికి కావాల్సిన ప్లగ్ఇన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం వచ్చే వీడియోలో అదే ప్రీ అంటే ఏంటి, పోస్ట్ పేడ్ అంటే ఏంటి, ఇలాంటి అన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం వచ్చే వీడియోలో మనం నేర్చుకుంటాం అనమాట. ఐ హోప్ you like this video, you enjoy it. మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు మా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే మా యొక్క సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి, మా మెయిల్కి మీరు మెయిల్ చేయండి. అలాగే మా డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్ కూడా అక్కడ కూడా మీకు తెలియజేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.